భయపడవలసినటువంటి అవసరం లేదు. మీ జీవితంలో వచ్చే శ్రమలు కావచ్చు, కన్నీరు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, రాబోయే మీ ఆశీర్వాదానికి అవి మెట్లు. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చెయ్యాలనుకుంటున్నాడు. ఆ గొప్ప కార్యానికి ముందు ఇదేంటంటే సూచన. ఒక మాట చెప్పాలంటే మీరు నవ్వుతారేమో ఎగ్జాంపుల్కి. కడుపుతో ఉన్న వారికి ఏమవుతుందండి? సిమ్టమ్స్ ఖచ్చితంగా వాంతులు అవుతాయి. అమ్మ అయితే ఖచ్చితంగా నిలబడినట్టు వాంతులు అవుతున్నాయా? అలా అయితే అది గట్టిగా ఉన్నట్టే. మామూలుగా అయితే కొంతమందికి అబార్షన్లు అవుతూ ఉంటాయి. వాళ్ళకి వామిటింగ్స్ అయ్యే సిమ్టమ్స్ లేవనుకోండి, కొంచెం డౌట్ ఉంటుందంట ప్రెగ్నెన్సీ విషయంలో. వాంతులు అవుతుంటే ఖచ్చితంగా అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనటానికి ఒక సూచన అంట. అదేంటండి వాంతులు అవటం మంచిదా అంటే మంచిదే. అది ఆ వాంతులు అవ్వటం ఏంటంటే గర్భవతిగా తల్లిగా తనకు ఒక రూపాన్ని దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అది ఒక ధన్యత. దేవుడు మన జీవితంలో ఏది చేసినా శ్రమను బట్టి నువ్వు బాధపడొద్దు కానీ, కష్టాన్ని బట్టి కృంగిపోవద్దు కానీ, అది నీ ఆశీర్వాదం కోసమే. ఒక శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి. ఆ శిల్పకారుడు తాను కోరుకున్న ఒక శిల్పాన్ని తయారు చేయటానికి ఆ బండ మీద ఎక్కి తొక్కుతాడు. ఆ బండ మీద ఎక్కి కూర్చుంటాడు. దానికి అందమైన ముక్కు, కనులు, తాను కోరుకున్న గడ్డము, తాను కోరుకున్నటువంటి ఆ షేప్ వచ్చేంత వరకు దాని మీద ఎక్కు కూర్చొని ఉలితో చెక్కుతానే ఉంటాడు. ఒకవేళ ఆ శిలకే గనక జీవం ఉంటే ఆ శిల ఏమనుకుంటుంది? ఈయన ఎక్కడ యజమానుడో, ఎక్కడో కొండల్లో పడి ఉన్న నన్ను అలా నా ప్రాణానికి నన్ను వదిలివేయకుండా ఏదో మోసుకొని వచ్చాడు. సరే, ఇక్కడికి వచ్చాక నేను క్షేమంగా ఉంటానేమో అనుకున్నాను. ఇప్పుడు చూస్తే నా మీద ఎక్కి కూర్చొని ఇష్టం వచ్చినట్టు సుత్తె తీసుకొని ఉలి తీసుకొని నన్ను చెక్కేస్తున్నాడు. అయ్యో, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ కష్టం నేను తట్టుకోలేకపోతున్నాను, అందరూ నన్ను ఎక్కి తొక్కుతున్నారు, ఇక్కడ లాగుతున్నారు, అక్కడ లాగుతున్నారు అనుకొని ఆ శిల అనుకుంటూ ఉంటుంది. అలా కష్టపడి సుత్తె తీసుకొని ఉలి తీసుకొని చెక్కడానికి శిల్పకారుడు ఏమైనా అమాయకుడా? ఆయనకి ఏమైనా జ్ఞానం లేదా అంటే, శిల్పకారుడికి ఒక ఆలోచన ఉంది. తన మనసులో ఒక రూపం ఉంది. ఇదిగో నా ప్రియ కుమార్తె, ఈ రూపాన్ని నా ప్రియ కుమార్తెకి ఇవ్వాలి, ఇదిగో నా ప్రియ కుమారునికి ఈ రూపం ఇవ్వాలి. అందరికీ ఒకటే రూపము కాదండి, అందరూ ఒకటే రూపంలో ఆయన అలా కాదు. ఆయన ఎవరికి ఇంతమంది కోట్ల మంది జనాభా ఉంటే కోట్ల మందికి అంట ఐ కాంటాక్ట్ అది వేరుంటుందంట, ఫింగర్ ప్రింట్స్ వేరు ఉంటాయంట. కోట్ల మంది ప్రజలు, కమల పిల్లలు కావచ్చు, లేకపోతే ఒకేలాగా ఉండే మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ వాళ్ళ రేఖలు మాత్రం వేరుగా ఉంటాయంట, వాళ్ళ కనుపాపలు మాత్రం వేరుగా ఉంటాయంట. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో పోలికలో గుంపుగా, ఇదిగో కల్వరి కృప మినిస్ట్రీస్లో ఉన్న వారందరికీ ఒక ఆశీర్వాదము, ఇంకొకరికి ఇంకొకటి, అలా కాదండి. అలా కాదు, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక్కొక్కరిపైన తన కనుదృష్టి ఉంచాడు. ఒకరికి పాటలు పాడటాకైతే, ఒకరికి ఆరాధన చేయటాకైతే, ఒకరు ప్రార్థన చేయటాకైతే, ఒకరు పరిచర్య చేయటాకైతే, ఒకరు గుప్పిళ్ళు విప్పడానికైతే, ఒకరు సేవకులకు చేతులెత్తడానికైతే, ఇట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో తలాంతుతో అభిషేకించి ఉంటున్నాడు. మీరందరూ కూడా దేవుని దృష్టిలో ఎంతో ఇంపార్టెంట్ వారు. ఒక్కొక్క మనిషి కూడా ఆ మనిషి ఆయన ఆలోచనలో, ఇదిగో ఈ మనిషిని నేను ఇలా కలగచేయాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి ఆ రూపం వచ్చేంత వరకు కూడా ఆ శిల్పకారుడు చెక్కుతూనే ఉంటాడు. ఇప్పుడు మన ప్రధాన శిల్పి మన యేసు ప్రభుల వారు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరి మీద ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వైతే చాలే, ఇంతవరకు ఈ షేప్ చాలు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ షేప్తో కాదు, ఈ రూపముతో కాదు, ఆయన నీకు సంపూర్ణమైన రూపం ఇస్తే నిన్ను తొక్కటం కాదు, ఎవరిని ముట్టుకోనివ్వడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ సాతాను వచ్చి నిన్ను ముట్టుకొని నిన్ను గలిబిలి చేయటానికి, నిన్ను బలహీనపరచడానికి అధికారం లేకుండా అంత పరిశుద్ధంగా దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసుకుంటేనండి, ఆ సుత్తి, ఆ ఉలి ఉంటుంది కదా, మనం అనుకుంటూ ఉంటాము దేవుడు సమస్యలకు అప్పగిస్తున్నాడంటే ఓకే, దేవుడు శ్రమలకు అప్పగిస్తున్నాడంటే ఓకే. కొన్ని సమయాలలో మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్సే సుత్తిలాగా మారిపోతారు. మన ఇంట్లో మనం ప్రేమించేవారే ఉలిలాగా మారిపోతారు. నువ్వెంతో ప్రేమించి స్నేహం చేసిన వారే నీకు మోసం చేస్తారు,
నీకు నష్టం కలగ చేస్తారు. నువ్వు ఎక్కువ ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నావో వారి దగ్గర నువ్వు దగా పడతావు, వారి ద్వారా నువ్వు మోసపోతావు. బయట వాళ్ళ నుంచి శ్రమలు వస్తే తట్టుకుంటానండి, కానీ నా ఇంట్లో వాళ్ళే నాకు మేకుల్లాగా అయి కూర్చున్నారు. నేను ప్రేమించే నా స్నేహితులే నాకు ఉలిలాగా అయిపోయారు, నాకు సుత్తెలాగా అయిపోయారు అని నువ్వు బాధపడుతూ ఉంటున్నావేమో. దేవాది దేవుడు అంటున్నాడు, ఎంత బాధ పెడతారో బాధ పెట్టనివ్వండి, నేను వారికి అనుమతి ఇచ్చాను. కానీ ఈ శ్రమ తరువాత నీ ఆశీర్వాదం కోసం, నీ మేలు కోసమే నేను వారిని ఎన్నుకొని ఉంటున్నాను. హల్లెలూయా. నీకొచ్చిన కష్టాలు నీ స్నేహితులు కావచ్చు, మరి కొంతమంది ఇప్పుడు భార్యనే మేకుగా ఉంటుంది, కొంతమందికి భర్తగే మేకుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ఒక పక్కలో బళ్ళెంలాగా ఎక్కడన్నా బాధ వస్తే ఇంట్లో చెప్పుకోవచ్చు, వాళ్ళ ద్వారే బాధ కలిగితే ఎవరికి చెప్పుకోవాలి? కొంతమంది తల్లిదండ్రుల ప్రవర్తన చక్కగా లేక ఒక్కోసారి తల్లే శత్రువుగా మార్చబడుతుంది, ఒక్కో సందర్భంలో తండ్రే శత్రువుగా మారిపోతూ ఉన్నాడు. మన తోడబుట్టిన వాళ్ళే. ఉదయం ఒక చోట నేను చూస్తే సొంత అన్నయ్య చెల్లిని పాడు చేశాడంట, అత్యాచారం చేశాడంట. సొంత అన్నయ్య, ఆ ఊరు వారందరూ ఆ సంగతి తెలిసి అన్నయ్యని చంపేశారంట. అదొక ఏదో ఒక అడవి జాతికి సంబంధించినటువంటి వారంట. అక్కడ ఆ తప్పు చేశాడని తెలిసి అక్కడికక్కడే చంపేశారంట. ఇలాంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి మనము ఈ సందర్భాలలో నువ్వు అనుకోవాలి, ఈ సమస్య నాకు మేలు కోసమే, ఈ కష్టము నాకు మేలు కోసమే, ఈ వేదన నాకు మేలు కోసమే అనుకోవాలి. మరి వాక్యంలో చూసుకున్నట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 41 నుంచి 44 వచనాలు మనం చదువుకుందాం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. చాలండి. ఇప్పుడు చదువుకున్న వాక్యానికి, చెప్పిన వాక్యానికి, లేఖనానికి సంబంధం ఏంటా అని మీకు ఆలోచన రావచ్చు. అయితే ఇక్కడ ఏ తల్లి గురించి వ్రాయబడి ఉందంటే మరియమ్మ గారి గురించి వ్రాయబడి ఉంది. మరి ఎలిజబెత్ అంటుంది, మరియ యొక్క వందన వచనం వినవగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసిందంట. ఇదిగో మీరు గమనించండి, ఎలిజబెత్ యాజకురాలు, జకరియా ఎలిజబెత్తులు యాజకత్వం చేసేవాళ్ళు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాస్టర్ అమ్మ గారికి అప్పటికి 70-80 సంవత్సరాల వయసు వచ్చేసింది, పిల్లలు లేరు. అయితే ఈ మరియమ్మ వయసు ఇంచుమించుగా, కరెక్ట్గా నేను చెప్పట్లేదు కానండి, ఇంచుమించు యవ్వన కాలంలో 20 సంవత్సరాల వయసు ఉందనుకోండి. ఇప్పుడు దేవుడు మరియమ్మ, ప్రదానం చేయబడినటువంటి మరియమ్మను దర్శించి దేవుని దూత ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను నీ గర్భాన్ని తెరిచాను, నీ గర్భంలో రక్షకుడు రాబోతున్నాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, ఇదిగో అని చెప్పి, ఇదిగో నీ బంధువులలో ఉన్నటువంటి సేవకురాలు ఉంది కదా, ఎలిజబెత్ అమ్మ ఉంది కదా, ఆమె కూడా గర్భవతిగా ఉంది, ఆమెకి ఇప్పుడు 6వ మాసం, కావాలంటే నువ్వు వెళ్ళమని చెప్పారు. అయితే ఇప్పుడు మరియమ్మ అంటే విశ్వాసి. మరియమ్మ అంటే ఎవరండి? ఒక సంఘములో ఒక విశ్వాసి. ఇప్పుడు ఈ విశ్వాసి సేవకురాలు, బంధువురాలు అయినటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అయితే గుమ్మంలోకి చాలా దూరము ప్రయాణం చేసి, ఆ ఎలిజబెత్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతానికి మరియమ్మ ప్రయాణం చేసి వెళ్ళింది. మరియమ్మ వెళ్ళి సేవకురాలుగా ఎదుట ఉన్నది ఆమె ఎలిజబెత్. అయితే ఆమెను వందనాలు తెలియచేసింది. పాస్టరమ్మ గారు వందనాలండి అని చెప్పంగానే ఈ మరియమ్మ స్వరం ఆలకించి ఎదురుగా ఉన్నటువంటి ఎలిజబెత్ అనగా పాస్టరమ్మ గారి గర్భములో ఉన్న శిశువు ఎవరున్నారు? యోహాను గంతులు వేస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకు అంటే ఈమె పరిస్థితి ఏంటి? మరియమ్మ ఏంటి ఉన్న పాటుగా పాస్టరమ్మ గారి కంటే పెద్దదైపోయిందా? పాస్టరమ్మ గారి కంటే పరిశుద్ధురాలైపోయిందా? ఈమె వయసు ముందు, ఈమె వయసు ఎంత? ఆమెకి 70-80 ఏళ్ళు, ఈమెకి 20 ఏళ్ళు పట్టుమని. ఇంతకాలం యాజకత్వం చేసింది, ఆమె మంచి గోత్రంలో పుట్టి ఉంటుంది, అభియా తరగతిలో క్రమము చప్పున సమస్తము చేస్తుంది, పరిశుద్ధురాలు. అయితే ఆమె గర్భములో ఉన్న శిశువు
ఇక్కడికి రాగానే ఈమె రాగానే గంతులు వేయటము. ఎందుకు ఉన్న పాటున ఆమె స్థితి ఎలా మారిపోయింది? ఒక సామాన్యమైన విశ్వాసి, ఒక యవ్వనస్తురాలు ఉన్న పాటుగా అంత ఘనత ఎలా వచ్చేసింది? అసలు ఏంటి మరియమ్మ చరిత్ర అని కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు మరియమ్మ దగ్గరకు వద్దాం. మరియమ్మ యవ్వన కాలంలో ఉంది. ఒక పురుషునితో ప్రదానం చేయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి యవనస్తులంతా మెస్సయ్య పుడతాడు అని, ఆ కన్యక గర్భాన పుడతాడు కాబట్టి యవనస్తులందరూ ప్రార్థన చేసుకునేవారంట. ఏమని? ఆ మెస్సయ్య, ఆ ఇమ్మానుయేలు నా గర్భమున పుడితే బాగుండు, నా గర్భమున పుడితే బాగుండని కన్యకలైన అందరూ ప్రార్థన చేసేవారు. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తున్నామా? యేసు ప్రభు త్వరగా రావాలి, త్వరగా రావాలి, ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను చూడాలి, ఆయనతో పాటు ఆరోహణమై మనం వెళ్ళాలి అని అనుకుంటున్నాం కదా. అదే రీతిగా అప్పుడు కూడా కన్య గర్భాన యేసు ప్రభుల వారు పుడతారన్న సంగతి తెలిసి అందరూ ప్రార్థన చేసుకుంటుంటే, ఈ మరియమ్మలో ఉన్న పరిశుద్ధత, విశ్వాసము, యథార్థత, ఆమె మనసు దేవునికి నచ్చి దయాప్రాప్తురాల నీకు శుభమవును గాక అని మరి దేవదూత వచ్చి మరియమ్మకు మరి కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉంటుంది. ఒకవేళ ఆ స్థానంలో ఎంత ప్రార్థన చేసినా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి ఇలా గర్భవతిగా ఉందంటే ఎవరైనా తట్టుకుంటారా? ఎవరు తట్టుకోలేరు. కానీ ఈమె మాత్రం మరియమ్మ దేవుడి చిత్తానికి ఆమె ఏదైతే ప్రార్థన చేసిందో, ఏదైతే ఎదురు చూసిందో అది తన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేవుని చిత్తానికి లోబడింది. హల్లెలూయా. అది కష్టమే. దేవుడి చిత్తం నీ జీవితంలో కష్టంగానే ఉంటుంది. దేవుడి చిత్తం నీ జీవితంలో ఆటంకముగానే ఉంటుంది. అనేకులు ఎదుట అది నిందాస్పదముగానే ఉంటుంది. అయితే మరియమ్మ మాత్రం వెనకడుగు వేళ. ఈ విషయము తెలియగానే, ఆమె గర్భవతి అని తెలియగానే తల్లిదండ్రులు ఆమెను చిన్న చూపు చూశారంట. అక్కడ వ్రాయబడి లేదు కానీ తల్లిదండ్రులు ఆమెను లెక్క చేయలేదు. ఆ విషయం ఎలా ముందు చెప్తాను. ప్రదానం చేయబడిన యేసేపుకి సంగతి తెలిసింది. ఈమెను ఎలా విడిచిపెడితే బాగుంటుంది? పైకి తెలిస్తే యేసేపు మంచోడు కాబట్టి ఊరికి 10 మందిని తెలిసి పంచాయతీ పెట్టొద్దు, అల్లరి చేయొద్దు. అల్లరి చేయకుండా రహస్యంగా విడిచిపెడదాం అనుకుంటే దేవదూత వచ్చి నువ్వు అనుమానించొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలనే గర్భం ధరించిందని యేసేపుకు చెప్తాడు. ఇదంతా మీకు తెలుసు. అయితే ఆ సమయంలో మీరు మరియమ్మ పక్కన ఉన్నారనుకోండి, మీరు గమనించండి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. పెద్ద తిరుగుపోతామనుకుంటా, ప్రదానం చేయబడింది. ఈ లోపల ఎవరితో వెళ్ళి పాపం చేసిందో ఏమో. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా మర్యాదగా బ్రతికారు. పెద్ద ఈమె పరిశుద్ధురాలంట, ఈమెకు కన్యకంట, ఈమె గర్భాన ఎవరో పుట్టేస్తారంట. ఒకళ్ళు నిజంగా నాకు దేవదూత ప్రత్యక్షమై ఈ విధంగా నాకు చెప్పారంటే నమ్మే ప్రపంచమేనాది? నమ్మే ప్రజలేనా? ఆ మరియమ్మనే నమ్మనప్పుడు నన్ను నమ్ముతారా? ఇప్పుడు లోకాన్ని నమ్మించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? లోకం మెప్పు కోసం ప్రయాసపడుతున్నావా? లోకం ఎప్పటికీ మనల్ని మెచ్చుకోదండి. ఎప్పటికీ లోకం మనల్ని నమ్మదు. ఆ లోకాన్ని నమ్మించడానికి నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నీవేంటో నీ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కాబట్టి నీ గర్భమున అక్కడ మరియమ్మ గర్భము తెరిచి ఈ లోకరక్షకుడు ఆమె గర్భమును వచ్చాడు. ఆమె పరిశుద్ధత ఏంటో, ఆమె పవిత్రత ఏంటి, ఆమె ప్రార్థన జీవితం దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. లోకం అనుకుంటే అనుకోనివ్వండి. సరే, 9 మాసాలు నిండాయి. కనీసం తల్లైనా తనతో పాటు వచ్చి కొన్ని వస్త్రాలు తీసుకువచ్చి ఆమెకి ఏం కావాలో కాన్పప్పుడు తల్లి పక్కన ఉన్నట్టు ఏమైనా రాయబడి ఉందా? రాయబడి లేదు. ఆమె కనీసం కాన్పు అయితే పాత బట్టలతో చుట్టినట్టుగా, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా ఉంది. ఉయ్యాల కట్టు కూడా ఒక చీర ఉందా? ఒక వస్త్రం ఉందా? ఆ తల్లి కంటే మనసురాల చుట్టుపక్కల ఆడవాళ్ళకి ఏమైనా మనసు వచ్చిందా? ఆ మరియమ్మ ఎంత బాధపడుతుందండి. అందరితో చీ 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 అని అనిపించుకుంటూ ఉంటే, ఇదిగో మరియమ్మ రోడ్డు మీద వెళ్తుండే ఆ అమ్మాయి అలాగే చేసింది. యేసేపుకు ప్రదానం చేయబడిన ఆ అమ్మాయే. ఎన్ని చేతులు ఆమె వైపు ఎత్తి చూపించుంటాయి, ఎన్ని చూపులు ఆమెను తక్కువగా చూసి ఉంటాయి. ఆమె ఎంత కన్నీరు కార్చి ఉంటుంది. కానీ ఆమె ఒక్కటే, దేవుడి చిత్తము నా జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఎన్ని నిందలు వచ్చినా దేవుడి చిత్తం జరగటానికి తనను తాను అప్పగించుకుంది. అందుచేతనే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు? మనం చదువుకున్న లేఖన భాగంలో
మరి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడునంటే ఆమె ఆశీర్వదింపబడిందా? అప్పుడు ఒకవేళ మరియమ్మ ప్లేస్లో మనం ఉంటే ఏం ఆశీర్వాదం ఏమో పాస్టర్మ గారు, నేను అనేకుల చేత నిందలు పడుకుంటూ పారిపోయి ఈ స్థలానికి వచ్చి ఉంటున్నాను. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. కనీసం ప్రదానం చేయబడిన వ్యక్తి కూడా నన్ను అవమానించాడు. దేవుని దూత చెప్పబట్టి నమ్మాడు. నేను ఆశీర్వదింపబడిన దాననా అనలేదు. దేవుడు ప్రస్తుతం చూసి మాట్లాడేవాడు కాదు. దేవుడు భూత భవిష్యత్తు కాలంలో ఎరిగినటువంటి దేవుడు. మనమైతే ప్రస్తుతం వర్తమానం జరుగుతున్న పరిస్థితిని బట్టి మనం మాట్లాడుతాం. సాతాను అయితే గతించిపోయిన పాపంలో, నువ్వు పోయినసారి ఇలా పాపం చేశావు, నీలో ఈ లోపం ఉంది, నువ్వు తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నావని సాతాను జరిగిపోయిన వాటిని కూడా గుర్తు చేస్తుంది. కానీ దేవుడు మాత్రం జరగబోయే దానను, ఇప్పుడు నీ కంటికి కనపడని ఆశీర్వాదం దేవుడి కంటికి కనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు. ఇప్పుడు ప్రస్తుతము నాకేమీ జరగలేదే, నా ప్రార్థనకు జవాబు రాలేదే, నేను ఇంత కన్నీరు కారుస్తున్నానే, ఇంత శ్రమ పడుతున్నానే, ఇంతకంటే నేనేం చేయాలి, ఇంకేం ప్రార్థన చేయాలి, ఇంకెంత భక్తి చేయాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. శ్రమ నీ మేలు కోసమే. శ్రమ నీకు మేలు కోసమే. ట్రీట్మెంటు ఎప్పుడు బాధగానే ఉంటుంది. ఒక ఇంజక్షన్ అయినా, ఒక ఆపరేషన్ అయినా, ఒక గాయమైనా, ఒక కాలు ఇరిగిపోతే ఆ కాలు సెట్ చేసి కట్టాలన్నా ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటుంది. కానీ దానికి వచ్చే స్వస్థత హాయిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నదంతా ట్రీట్మెంట్ మనకి సెట్ చేయబడటం కోసం. కాబట్టి మీరు భయపడొద్దు. మీ కన్నీరు కారుస్తూ, ఎందుకు దేవుడు నా కన్నీరు చూడలేదా, నా కష్టాలు చూడలేదా, నా పరిస్థితిని ఎప్పుడు మారుస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలమ్మా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టుగా మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. దేనికోసం? కొన్ని దినముల మట్టుకు 10 దినములు మీకు శ్రమ. 10 దినములు మీకు శ్రమ అని వ్రాయబడి ఉంది. 20 దినాలు మీకు ఆశీర్వాదం అని రాయబడలేదు. అంటే ఆశీర్వాదం కేవలం 20 దినాలు కాదు, 1 సంవత్సరం కాదు, శాశ్వత కాలము వరకు నీ ఆశీర్వాదం. హల్లెలూయా. శ్రమ మాత్రము 10 దినాలే, శ్రమ కొంతకాలమే. కానీ దేవుడు నీ జీవితంలో ఇచ్చే ఆశీర్వాదము, నీ జీవితంలో చేయబోయే మేలు యుగ యుగములు, తరతరములు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ దేనికోసం? మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని. శ్రమ వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతామండి. ఉపవాసాలు ఎక్కువ చేస్తాం, కన్నీరు ఎక్కువ కారుస్తాం, దేవునితో ఎక్కువ సహవాసం చేస్తాం. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దేవుని మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి, చిన్న సమస్య రాగానే దేవుడి మీద ఆధారపడిపోతూ ఉంటావు. నా అభి విషయంలో చూసుకుంటే, నేను ఎప్పుడైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చెప్పానో అప్పటి నుంచండి నేను బుద్ధి చెప్పటం కాదు, కానీ దేవుడే బుద్ధి చెప్పుకుంటూ చిన్న మిస్టేక్, ఒకవేళ తప్పుగా ఎవరినైనా మాట్లాడినా వెంటనే దేవుడు వాడితో మాట్లాడుతాం. రాత్రి అయ్యేసరికి కన్నీరు కార్చి, ఇక్కడ లేడు కాబట్టి నేను చెప్తున్నాను, ముఖస్తుతి అని కాదు, కానీ ఎంత కన్నీటితో గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడంటే, ఖచ్చితంగా నేను చేసిన తప్పు, నేను బాధ పెట్టా, నేను అనకుండా ఉండాల్సింది అనేస్తున్నాడు. ఎవరినొకళ్ళు బాధ పెట్టేస్తున్నాడు కోపంతో. ఆ మాటలు మళ్ళీ దేవుడు తనని హెచ్చరిస్తున్నాడేమో, మళ్ళీ అయ్యా నేను తప్పు చేశా, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకో తెలుసా? నేను అనుకుంటున్నాను, ప్రభువా నేనైతే ఆ బిడ్డను సేవకు సమర్పించుకున్నాను. ఆ బిడ్డ 10th క్లాస్ వరకు ఎంత మొండితనంగా ఉన్నాడు అంటే, నా చేతికి బిడ్డ రాడు, నేనేమో సేవకు సమర్పించుకున్నాను, అందరు నన్ను అవమానపరుస్తారేమో, ఈ పిల్లోడు సేవకురాలి కొడుకంట, ఈ పిల్లోడు పెద్ద సేవ చేస్తాడంట, ప్రార్థన చేయటం రాదు. 10th క్లాస్ వరకు చిన్న ప్రార్థన కూడా రాదండి. ఊరికే నన్ను కాపాడు, మమ్మల్ని కాపాడు, మా నాన్నని కాపాడని చిన్న ప్రార్థన చేసేవాడు.
స్మైలీ మాత్రం 3 ఏళ్ళప్పటి నుంచి కూడా ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి 3 సంవత్సరాల నుంచి చిన్ననాటి నుంచి ప్రార్థన చేసేది కన్నీటితో. నాకు స్మైలీ గురించి దిగులే లేదు, కానీ నేను స్మైలీని సేవకు అనుకోలేదు. నేను సేవకి ఇచ్చింది అభిని ఇచ్చాను, కానీ అభి మాత్రం మాట వింటల్లా విరోధము, కోపము, ఆ సెల్ ఫోన్లో అవి ఏదో గేమ్స్ ఆడుకుంటూ అలా ఉన్నప్పుడే 8th క్లాసు ఆ సమయంలో 9th క్లాస్కి నేను వచ్చినప్పుడు స్వాతితో చెప్పి, అమ్మ వీడి సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయి గేమ్లు ఆడుతున్నాడమ్మా, మరి వీడికి కొంచెం కెమెరా అంటే ఇష్టము, ఎలాగొట్ట మాట్లాడి మరి నిరీక్షణ అనే తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు దగ్గర నువ్వు సెలవులకి తీసుకెళ్ళు, సెల్ ఫోన్ నుంచి విడిపించబడతాడు అని చెప్పి నేను ఆ 9th క్లాసు నేను సేవకు వచ్చిన కొత్తలో స్వాతికి చెప్తే అప్పుడు సెలవులకి ఆ కెమెరా నేర్చుకోవడం పంపించాము. సెల్ ఫోన్ విడిపించబడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడు ఈ బిడ్డలో మార్పు వచ్చింది, ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు నాకు సపోర్టుగా ఉంటాడు, ఎప్పుడు ఆరాధన చేస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడని ఎంత ఏడ్చేదాన్నంటే నేను అభి కోసము ఎంత అంటే అంత ఏడ్చేదాన్ని. చాలా బంధువులతో కూడా నేను మాట్లాడిపించుకున్నాను అభి కోసం. ఏంటి వీళ్ళ పిల్లోడు ఇంత అల్లరి పిల్లోడు, ఇంత మొండోడు, ఎదురు తిరిగి సమాధానం చెప్పేవాడు. ఎవడు ముందైనా కానీ ఎదురు తిరిగి మాట అంటే మాట, ఎంత పెద్ద చిన్న లేదు. ప్రభా నా కుమారుని మార్చు ప్రభా, నేను గర్భంలో ఉన్నప్పుడే నేను సేవకు సమర్పించుకున్నానయ్యా, అయ్యా అవమానానికి అప్పగించదు ప్రభా, నా బిడ్డని సేవ చేయాలయ్యా, నేను ఇప్పుడు నా శక్తి కొలదిని చిన్న పరిచర్య చేస్తున్నా, నా కుమారుని ద్వారా నువ్వు ఘనమైన సేవ చేయించుకోవాలని కన్నీరు కార్చి కార్చి నా వల్ల అయితే అది కాలేదు. కానీ దేవుడు ఎక్కడికక్కడ దర్శిస్తూ మాట్లాడుతూ ఎక్కడికక్కడ బుద్ధి చెప్తూ, ఏదైనా దేవుడు పని చేయలేదా వెంటనే ఒక శ్రమ తనకు వచ్చేస్తుంది, ఏదన్నా ఒక మాట ఎదురు చెప్పి బాధ పెట్టాడా ఒక కష్టం వచ్చేస్తుంది. నేను అనుకుంటున్నాను దేవుడు దృష్టిలో ఆ బిడ్డని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధతలో పెంచడానికి. నా కళ్ళ ముందు జరుగుతున్నది మీరు కూడా చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. స్వాతి పిల్లలు యవన బిడ్డలు దానికి సాక్ష్యం. ఫస్ట్ ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయ్యాడు దానికి సాక్ష్యము. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితాలలో కూడా ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టము, హింస ఎందుకంటే పరిశుద్ధతలో ఎదగడానికి, మనలో మార్పు రావడానికి, ప్రార్థన ఎక్కువ సమయం చేయడానికి, ఉపవాసాలు ఉండి దేవునికి దగ్గరవ్వటానికి, దేవుడి చిత్తం జరిగించడానికి దేవుడు ఈ శ్రమను అనుమతించాడు. కాబట్టి ఈ శ్రమ కష్టంగానో, దేవుడు ఏదో చేతకాని వాడుగానో, దేవుడు మన ప్రార్థన వినటం లేదనో, ఆయన కఠినాత్ముడుగా ఉన్నాడనో మీరు పొరపాటు పడొద్దు. దేవుడు పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత, మహిమ నుండి అధిక మహిమ, మేలు నుండి అధికమైన మేళ్ళు. 10 దినములు మాత్రమే శ్రమ, కానీ శాశ్వత కాలము ఆశీర్వాదం. దానికోసం ఇదంతా మనకి ట్రైనింగ్ పీరియడ్. హల్లెలూయా. ఇదంతా ఆయన నలిగిన మరి రెల్లును ఆయన అలక్ష్యం చేయడంట. చూద్దాము యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనము, 15వ వచనమమ్మ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలమ్మా. ఆయన ఎవరు అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. నేను మహోన్నతమైన స్థలాలలో నివాసం చేస్తున్నాను. నేను సింహాసనం మీద కూర్చుంటే ఆకాశము సింహాసనముగా, భూమి పాద పీఠముగా చేసుకొని సమస్తము నోటి మాటతో కలగచేసి ఏలుచున్న వాడను అయినప్పటికీ నేను ఎక్కడ నివాసం చేస్తానో తెలుసా? నేను ఎక్కడ ఉంటానో తెలుసా అంటే వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. నలిగిపోతున్నావా? కన్నీరు కార్చి కార్చి అలసిపోతున్నావా? నా కన్నీరు ఆయన చూడలేదనుకుంటున్నావా? నీవు దేవుని కోసము పశ్చాత్తాపపడి
భారముతో కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇలా ఏడ్చి ఏడ్చి నీ ముఖం మీద చెంపల మీద ఆరిపోయి ఉండొచ్చు కదా. రహస్యంగా కార్చిన కన్నీరు ఎవరు చూడకపోయి ఉండొచ్చు. కానీ నీవు కంటి నుండి కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని యొక్క జీవ కవిలలో దాచబడి ఉంది. హల్లెలూయా. ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన జవాబు సిద్ధపరిచి ఉంటున్నాడు. ఆయన ఎందుకు అంటే నలిగిన వారి ప్రాణమును, కన్నీరు కార్చిన వారి ప్రాణమును, అలసిపోయిన వారి ప్రాణమును, నా వల్ల కాదు, నా శక్తిగా లేదు, నా బలము లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నీ దగ్గరే నివాసం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడంట. ఆయన నీలో ఉండి కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా. నిజమే, ఆయన మహాగణుడే, ఆయన మహోన్నతుడే, ఆయన నిత్య నివాసి అయిన దేవుడే, ఆయన సమస్తము కలగచేసిన వాడే. కానీ నువ్వు కన్నీరు కారుస్తే ఆయన దాటిపోయి వెళ్ళడంట. నువ్వు కన్నీరు కారుస్తే ఆయన తట్టుకోలేడంటండి. ఆయన ప్రాణం నలిగిపోతూ ఉంటుంది. అయితే ఇంకేంటండి, ఎంత కన్నీరు గార్చాను, ఇంతవరకు జవాబు రాలేదు. తగిన సమయము కోసం ఆయన మేలు దాచి ఉంచాడు. దుబాయ్ నుంచి ఈరోజు నాకు ఒక ఫోన్లో చెప్తున్నారు, వాళ్ళ కుమార్తె 8వ నెలలో డెలివరీ అయిపోయిందంట. అయితే ఎంతో ప్రయాసపడి ఎన్నో నెలలో హాస్పిటల్లో ఉన్నారంట. మరి 8వ నెలలో కాకుండా ఎప్పుడు డెలివరీ అవ్వాలి? 9 మాసాలు నిండి మరి 7 రోజులు పడితే కరెక్ట్. ఒకవేళ 9వ నెల పడినా ఓకే. 9 నెలలు కాకుండా నాకు ముందే కావాలి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇన్నేళ్ళు నాకు పిల్లలు లేరు, నాకు 5వ నెలలు కావాలి, 6వ నెలలు కావాలి అని నువ్వు తట్టుకోలేకుండా ఆపరేషన్ చేయించుకుంటా ఆ బిడ్డ మనకు దక్కిద్దా? 9 మాసాలు నిండేంత వరకు ఆ బరువు నువ్వు భరించాలి, ఆ కష్టం నువ్వు భరించాలి. అది నీకెంత ఇబ్బంది అయినా, కడుపులో కొడుతూ ఉన్నా, నీకెంత నొప్పిగా ఉన్నా, నీ కడుపులో వికారంగా ఉన్నా, నువ్వు పడుకోలేకపోతున్నా. ఆమెకు 4వ నెల నుంచి 8వ నెల దాకా బెడ్ రెస్ట్ చెప్పారంట. ఆ 8 నెల ఆమె ఏడ్చిందంట. అమ్మాయి కుమార్తె ఏడ్చిందండి. ఆ మంచం మీద పడుకోలేక నాకు చావు వస్తే బాగుండని ఏడ్చింది. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు తల్లి బిడ్డను క్షేమంగా కాపాడాడు అని చెప్పింది ఆమె సాక్ష్యం. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ జీవితంలో నువ్వు బలవంతంగా 5వ నెల, 6వ నెల, 7వ నెల లాక్కుంటే అది సంపూర్ణంగా ఉండదు. దేవుడు నీకిచ్చే బహుమానము సంపూర్ణమైనదిగా, అది నీకు ఆశీర్వాదముగా, నీకు ఉపయోగకరముగా, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడిన జనాంగముగా ఉండాలంటే నువ్వు 9 మాసాలు ఆ వేదన భరించాల్సిందే. హల్లెలూయా. ఆ కష్టము నువ్వు భరించి తీరాల్సిందే. దేవుడు నీకు ఎంత వరకు అయితే అనుమతి ఇచ్చి ఉంటున్నాడో అంతవరకు నువ్వు ఓర్చుకోవాల్సిందే. ఓర్చుకోకుండా నా వల్ల కాదు అంటావా, మేలు పొందుకోలేవు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్తమును దేవుడు విడిపించి, నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు. అబ్రహాము, ఇస్సాకు, దానియేలు, ఎస్తేరు, మరి మొర్దకై, యేసేపు, వీళ్ళందరండి చాలా కష్టాలు పడ్డారు. ఎన్ని కష్టాలు పడ్డారు? మనం అంటే అమ్మ వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదించబడిన వారు, పౌలు గారు, ఒక తిమోతి గారు, అపోస్తులు చూసుకుంటే. కానీ వారి ఆశీర్వాదము వారి వరకే కాదు, వారి ఆశీర్వాదము సకల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదము కేవలం నా మట్టుకు కాదు అని, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి నీ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి సకల జనులు ఆశీర్వదించబడినట్లుగా. మరియ ఎట్లా అయితే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, ఆ మాట అన్నప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? నిందలు 3వ నెల గర్భవతి అప్పుడు. ఆ మాట అన్నప్పుడు ఆమె పరిస్థితి 3వ నెల. నిందలు, అవమానాలు, కష్టాలు, ఆదరించేవాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. అమ్మ కడుపుతో ఉన్నావు, 3 పూట్ల తిను, లేకపోతే ఈ పూట తిను, ఇదిగో కాయో పండు అని ఇచ్చేవాళ్ళు లేరు. కానీ వాగ్దానము మాత్రం నువ్వు ఆశీర్వదించబడిన దానం అంటే ఆమె నమ్మింది. దేవుడు మీ జీవితాలలో మీకు ఇచ్చిన వాగ్దానాలు మీరు గట్టిగా పట్టుకొని దేవుని తట్టు కన్నులెత్తి, అయ్యా నువ్వు ఎప్పుడు నీ చిత్తంలో నాకు ఇస్తావో అప్పుడే నేను పొందుకుంటాను. నేను తొందరపడి నీ దగ్గర నుంచి నీ లాక్కొని నేను నష్టపోను ప్రభువా.
నువ్వు ఇచ్చేదాకా నేను ఎదురు చూస్తాను. నాకు మేలైనది, క్షేమకరమైనది, ఆశీర్వాదమైన నా ఒక్కరికే కాదు నా ప్రజలందరికీ ఆశీర్వాదకరమైనది నువ్వు ఇవ్వబోతున్నావు అని నమ్మినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.